వెల్కమ్ బ్యాక్ టు స్వప్న టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సాఫ్ట్ ఇంకా ఫ్లఫీగా ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. మరి స్టార్ట్ చేసేద్దామా? ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకులను యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 10 నుంచి 12 వరకు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్మా రవ్వ అడుగు భాగం మాడకుండా ఉండాలంటే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇప్పుడు ఒక 1 మినిట్ ఈ ఎండు కొబ్బరి కూడా రోస్ట్ అయిన తర్వాత ఇందులో 1.5 కప్పుల హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1.5 కప్పుల హాట్ వాటర్ని యాడ్ చేస్తేనే మనకు ఉప్మా రవ్వ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులో సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచాలి. 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సాఫ్ట్ ఫ్లఫీ ఉప్మా రెడీ. హాట్గా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈసారి ఉప్మా చేసినప్పుడు ఈ మెథడ్లో చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.